శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 1 చదువుకుంటున్నాం. మనం క్రితం సత్సంగంలో చెప్పుకున్నది క్లుప్తంగా చెప్పుకొని ఈరోజు మిగిలింది చదువుకుందాం. తూర్పు బెంగాల్లోని త్రిపుర జిల్లాలో విద్యాకుట్ అనే గ్రామంలో సదాచార సంపన్నమైన బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వీరిలో కాశ్యప గోత్రానికి చెందిన బిపిన్ బిహారీ భట్టాచార్య, అతని భార్య మోక్షతాదేవి ఉండేవారు. వాళ్ళు విష్ణుమూర్తిని సాలగ్రామశల రూపంలో శ్రద్ధగా పూజించుకునేవారు. భట్టాచార్య ఎంతో విరాగి. ఒక కుమార్తె జన్మించగానే అతడు తన కుటుంబాన్ని కేవరా గ్రామంలో తన తల్లి వద్ద విడిచి సన్యాస దీక్ష తీసుకోదలిచి ఎక్కడికో 3 సంవత్సరాల పాటు వెళ్ళిపోతాడు. మోక్షదాదేవి కంటనీరు చూడలేక బంధువులు వాళ్ళందరూ అతన్ని వెతికి పట్టుకొని నచ్చజెప్పి ఇంటికి తీసుకొస్తారు. అయినా సరే అతను భక్త బృందాలతోటి కలిసి భజనలు చేయడం, కీర్తనలు చేస్తూ పాదయాత్రలు చేస్తూ అలా తన జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. అతను ఇల్లు విడిచిన కాలంలోనే ఆ పుట్టిన మొదటి పెట్టే చనిపోతుందన్నమాట. అతను ఎప్పుడైతే ఇల్లు విడిచాడో ఆ టైంలోనే, అతను లేనప్పుడే మొదటి బిడ్డ చనిపోతుంది. అతని తల్లి ఒకసారి కసాబా అను పట్టణంలో ఉన్న ప్రఖ్యాతమైన కాళీమాత మందిరానికి వెడుతుంది. తనకు ఒక మనవణ్ణి ప్రసాదించమని ప్రార్థించాలనుకుని తీరా సమయానికి ఆవిడకి మా బిపిన్కు ఒక కుమార్తెను ప్రసాదించు అని చెప్పి ప్రార్థిస్తుంది. అలా ప్రార్థించినందుకు ఆవిడే ఆశ్చర్యపోతుంది అనమాట. అంటే తెలియకుండానే ఆవిడకి ఆ మాటలు వచ్చేస్తాయి, అలా ప్రార్థన అట్లా వచ్చేస్తుంది. వీళ్ళు ఎంతో కేవరా గ్రామంలో ఈ కుటుంబం చాలా పేద కుటుంబం అయినా సరే ఎంతో తృప్తిగా తమకు గల దాంతో కొద్దిలోనే అతిథులను వట్టి చేతులతో తిప్పి పంపకుండా ఎంతో తృప్తిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అంటే అతిథి సేవలు ఇవన్నీ చేస్తూ చక్కగా భక్తి మార్గంలో ధర్మ మార్గంలో వీళ్ళు జీవిస్తూ ఉండేవారు అనమాట. మోక్షదాదేవి ఎన్నో భజన కీర్తనలు వ్రాస్తుంటే బిపిన్ బిహారీ వాటిని ఎంతో మధురంగా పాడుతుండేవారు. వారికి ఏప్రిల్ 30, 1896న 2వ కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు నిర్మలాదేవి అని పేరు పెట్టుకుంటారు. ఆ పాప గర్భంలో ఉన్నప్పుడు పుట్టిన తర్వాత కూడా మోక్షదాదేవికి ఎన్నో దివ్య స్వప్నాలు వచ్చేవిట. దేవతలు తమ కుటీరానికి వచ్చినట్లు, వారిని తను పూజిస్తున్నట్టు కళ్ళు వచ్చేట. అలాగ రోజులు అలౌకిక ఆనందంతో రోజులు గడిచిపోయాట. ఆ బిడ్డ జన్మిస్తున్న టైంలో కూడా ఆవిడకి ఎక్కువ బాధ కూడా లేదట. పుట్టిన బిడ్డ కూడా ఎంతకు ఏడవలేట. ఏదో లోపంతో పుట్టింది కాబోలని అందరూ తలిచారట. మొదటి బిడ్డ దక్కనందుకు ఈ బిడ్డను మోక్షతాదేవి ఏం చేసింది, ఈ పిల్లకు కూడా ఏమైనా అవుతుందేమో అని రోజు తీసుకెళ్ళి తులసి మొక్క మొదట్లో పడుకోబెట్టేట. బిడ్డను కాపాడమని దేవిని ప్రార్థిస్తూ ఉండేది. అదే అలవాటైపోయి నిర్మలాదేవి పాకే సమయం వచ్చినప్పుడు కూడా స్నానం అవగానే తనంతట తానే వెళ్ళిపోయి ఆ చెట్టు మొదట్లో కొంతసేపు పడుకుని వస్తుండేది అనమాట. పసితనం నుంచి నిర్మల ఎంతో సౌమ్యురాలన్నమాట. ఆవిడ తనకంటూ ఎన్నడూ ఏమీ కోరడం అనేది ఉండేది కాదు. ఊహ తెలిసినప్పటి నుంచి తల్లికి పొరుగిళ్ళ వాళ్ళకి కూడా వస్తువులు అందిస్తూ ఎంతో సంతోషంగా వారికి పనుల్లో సహాయం చేస్తూ అందరి ప్రేమను ఆవిడ పొందుతుండేది. ఇంకొంచెం ఎదిగాక ఎవరింట్లో ఏ ఇబ్బంది వచ్చినా తానే వెళ్ళి వారికి వంట చేసి పెట్టడం, వారిళ్లలోని పిల్లలను సంరక్షిస్తుండడం ఇవన్నీ చేసేది. ఆమెలో ప్రత్యేకమైన అంశం ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా వేరొక ఆలోచన చేయక అక్షరాల అప్పటికప్పుడే వారి ఆజ్ఞను అమలు చేసేది అనమాట. ఒకసారి ఈ పాప జాగ్రత్తగా పట్టుకోవాల్సిన గ్లాస్ను సరిగ్గా పట్టుకోకపోతే వాళ్ళ అమ్మ ఏమంటారంటే ఆవిడ మోక్షదాదేవి ఆ గ్లాస్ కింద పడి సరిపోతుందంటే వెంటనే ఆమె ఆ గ్లాసుని జార విడిచేస్తుంది. ఒక బంధువు ఆమెను ఒకరోజు సంతకి తీసుకెడతారు. అతడు శివాలయం ఎదుట ఆమెను కూర్చోపెట్టి నేను వచ్చే వరకు నువ్వు కదలకుండా కూర్చోవాలి సుమా అని సరుకులు కొనడానికి ఎడుతుంది ఆవిడ స్నేహితులతోటి ఆ పాప నిర్మలాదేవిని ఆవిడని అక్కడ వదిలిపెట్టిన విషయం మర్చిపోతుంది. ఆ పాపని మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక గుర్తొస్తుంది. మళ్ళీ ఆవిడ అక్కడికి ఆ గుడికి వస్తుంది అనమాట. అక్కడ నిర్మల ఎలా కూర్చుంటారంటే కాలు చేయి కదల్చకుండా
ఎలా ఈవిడ కూర్చోపెట్టారో అలాగే కూర్చుని ఉంటుంది. కనుగుడ్లు కూడా కదల్చకుండా తదేకంగా చూస్తుండి ఉండిపోతుంది అనమాట. ఇంకా అలా ఎవరైతే చెప్తే అది అలా చేస్తూ ఉండేది ఆవిడ. తండ్రి బిపిన్ బిహారీ చదువుతున్నప్పుడు వాక్యం ఎంత పెద్దదైనా సరే అది ముగిసే వరకు గొక్క తిప్పుకోకుండా చెప్పేటావిడ. అంటే మంచి నాలెడ్జ్ కూడా ఆవిడకి ఉండేది, గ్రహణ శక్తి కూడా ఉండేదన్నమాట. నిర్మల చాలా కొంచెమే చదువుకుంది ఆవిడ. ఎందుకంటే స్కూలు చాలా దూరంలో ఉండేది, ఎవరైనా తీసుకెళ్తే తప్ప వెళ్ళడానికి వీలుండేది కాదు. ఈమె తర్వాత పుట్టిన 2 తమ్ముళ్ళు తరచుగా జబ్బు పడుతూ పసితనంలోనే మరణిస్తారు. తర్వాత పుట్టిన 2 చెల్లెలను నిర్మలే చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంట్లో తల్లికి చాలా సహాయం చేస్తూ ఉంటుంది. ఎప్పుడో కానీ పాపం బడికి వెళ్ళేది కాదు, ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు లేక ఆవిడ ఎప్పుడో కానీ వెళ్ళేది కాదనమాట. ఈవిడ దగ్గర విరిగిన పలక తప్ప ఇంకేం ఉండేది కాదు. అయినప్పటికీ క్లాసులో ఎప్పుడూ ఆమె అందరి పిల్లల కంటే అగ్రస్థానంలో ఉండేదన్నమాట. అదేమి చిత్రమో కానీ ఆమె చదువుకొచ్చిన పాఠ్యాంశాల గురించే టీచర్లు ఆమెను ప్రశ్నించేవాళ్ళు అనమాట. కొత్త పదాల గురించి కూడా క్షణం ఆలోచించగానే ఆమె మనసుకు వాటి అర్థం స్ఫురించేది. టీచర్లు చెప్పకుండానే ఆవిడ ఆలోచించగానే ఆ మీనింగ్ ఏంటో ఆ కొత్త పదాలకు అర్థం తెలిసిపోతూ ఉండేదిట. నిర్మలకి చిన్నప్పటి నుంచి పూజ కీర్తనలు అంటే ఎంతో ఇష్టం. నిత్యము తండ్రి పూజ చేస్తుంటే ఆయనకు కావాల్సినవన్నీ అందించి చెంతనే కూర్చుని చూసేదనమాట. చాలా సౌమ్యురాలు ఈవిడికి. పసితనం నుండి భయం అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. వీధిలో పశువుల మందలు ఎదురైనప్పుడు పిల్లలందరూ పారిపోతే ఆవిడ మాత్రం అక్కడే నుంచుని ఉండిపోయేవారట. ఆ చిత్రం ఏంటంటే పశువులు ఆవిడ దగ్గరికి వచ్చేసి ఆమెను వాసన చూసి ప్రేమగా నాకి రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేట. అలా ఉండేది. చిన్నప్పటి నుంచి నిర్మల ఎవరికంత తడిపెట్టినా సహించలేకపోయేవారు అనమాట. తాను ఆర్నేసలో ఎంతో ప్రేమతో పెంచిన 2 తమ్ముళ్ళు చనిపోయినప్పుడు ఆమె ఎంతగానో దిగులు పడుతుందని అందరూ అనుకుంటారు, బంధువులందరూ భయపడతారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆమె చెల్లించకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది. అది చాలా విచిత్రం. కానీ వారిని తలుచుకుని మోక్షదాదేవి ఎప్పుడు కుమిలిపోతున్నా నిర్మల ఎంతగానో శోకిస్తూ తనను తాను సముదాయించడంలో ఆమెకు బాధ లేకుండా చేసేది. కానీ తల్లి మాత్రం చాలా శోకిస్తూ ఉండేదన్నమాట ఆ బిడ్డ చనిపోయినందుకు, బిడ్డలు. అయితే మోక్షదాదేవి అలా బాధపడుతున్నప్పుడు నిర్మల ఆమెని సముదాయించి ఆమెకు బాధ లేకుండా చేసేవారు అనమాట. ఒక వేసవిలో పర్వదినాన బెంగాల్ రాష్ట్రం అంతా అటుకులు, పెరుగు, మామిడి పండ్లు కలిపి తింటారు. ఆ సంవత్సరం చేతిలో డబ్బులు ఉండవు మోక్షదాదేవి దగ్గర. పిల్లలకి పర్వదినం రోజున పెట్టలేకపోయినందుకు బాధపడుతూ ఉంటారు. ఆమె దౌర్భాగ్యానికి బాధపడుతుంటే నిర్మల బయటకు పరిగెత్తి ఒక పెద్ద మామిడి పండును తెచ్చి ఇస్తుంది తల్లికి. ఆమె ఎవరి నుంచో తెచ్చిందని తల్లి కోపంతో ఎక్కడి నుండి తెచ్చావో వెంటనే వాళ్ళ తిరిగి ఇచ్చేసిరా అని మందలిస్తుంది. కానీ ఆ పండు వారి కుటీరం పక్కనే నేలపై పెట్టి ఉందని నిర్మల చెప్తుందనమాట. చెట్టుపై బాగా పండిన వెలగపండు నేలపై రాలి పడ్డానికి చిన్న కదలికైనా చాలు. అలానే ఉత్తమ సంస్కారులకు జీవితం పట్ల భ్రాంతి తొలగి వివేకం ఉదయించడానికి ఎంత చిన్న సంఘటనలైనా చాలు. ఈవిడ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు ఆవిడకి బోధగా వస్తూ ఉండేవన్నమాట. ఒకనాటి అర్ధరాత్రి నిద్రలేచిన బిపిన్ బిహారీ తన ఇంటి మధ్యన దూలానికి తాచుబాము చుట్టుకుని ఉండడం చూస్తాడు. దాన్ని చంపడం ఆయనకి ఇష్టం లేక దూలం కింద పిల్లల మీద అది జారి పడుతుందని భయపడతారు. వాడి పడక పక్కనేమో మంచాలు నిలబెట్టి వాటికి చెక్కల పైన అంటే పిల్లల మీద ఆ తాచుపాము పడకుండా చెక్కలు పెడతారనమాట ఆచ్ఛాదనగా. నిర్మలకు మెలకు వచ్చేదంతా చూసి మానవ జీవితం ఎంత అనిశ్చితమో, మనను రక్షించాల్సిన మన తండ్రి కూడా ఈ విషయమే భగవంతుని శరణ పొందాలి కదా అని అనుకుంటుంది. ఒకసారి వాళ్ళ అమ్మ ఇంటి చుట్టూరా నేలపై సున్నం నీళ్ళు చల్లడం చూస్తుంది. ఆ ఘాటు భరించలేక నేలలోని పురుగులన్నీ బయటకు వచ్చేస్తుంటే అది కూడా బోధ అవుతుందన్నమాట ఆవిడకి. ఎలా అంటే ధ్యానాన్ని కూర్చున్నప్పుడు భగవన్నామస్మరణ అనే సున్నపు నీటిని తట్టుకోలేక క్షుద్రమైన తలంపులన్నీ అనే పురుగులన్నీ ఇలానే బయటకు వచ్చేస్తాయి కాబోలు. అందుకే ఎవరైనా ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఎక్కడ లేని ఆలోచనలు వస్తున్నాయని వాపోతూ ఉంటారు అని అనుకుంటుంది ఆవిడ. వాళ్ళ ఇంట్లో వాళ్ళంత పేదరికంలో ఉన్నా సరే ఆవిడకి లేదు అనేది ఉండేది కాదు. ఆవిడకి అంత సమృద్ధిగా తృప్తిగా ఉన్నట్టుగా ఉండేది ఆవిడ. అందరి పిల్లల్లాగా ఆమె ఏమాత్రమో అల్లరి చేయకపోవడం, పేచీ పెట్టకపోవడము అందరికీ విడ్డూరంగా అనిపిస్తుంది. అందరి పిల్లలు పేచీలు అవి పెడతారు కదా, ఇవి కావాలి అవి కావాలంటే. కానీ ఈ పాప మాత్రం ఎప్పుడూ ఏమీ అడిగేది కాదు. ఇక నుంచి మనం చదువుకోవాలండి. ఆనాటి ఆచారాన్ని అనుసరించి ఆమెకు 13వ ఏట ఆట్పారా గ్రామానికి చెందిన రమాని మోహన్
వివాహమైంది. అప్పట్లో కొంచెం చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం అనేది ఆచారంగా ఉండేది. ఆ ఆచారాన్ని అనుసరించి ఆవిడకి 13వ ఏటనే రమాని మోహన్ అనే ఆయనతో ఆట్పారా గ్రామానికి చెందిన ఆయనతోటి వివాహం అవుతుంది. తరువాత ఆమె కొంతకాలం పుట్టింట్లోనూ, తరువాత 4 సంవత్సరాలు తన బావగారింట్లోనూ ఉంటుంది. చాలినంత చదువురాని ఈ అమాయకురాలికి ఆమె తండ్రి బిపిన్ బిహారీయే ఆమె భర్తకు రాయవలసిన జాబులు నమూనాలు తయారు చేసి ఇచ్చేవాడు. అంటే అంత రాయడం అంత ఆవిడకి అంత పెద్ద చదువు లేకపోవడం వల్ల ఆమె భర్తకి ఏమైనా జాబులు అవి రాయాలంటే తండ్రే తయారు చేసి ఇచ్చేవాట. ఆమె భర్త ఎప్పుడైనా ఆమె కోసం మంచి పుస్తకాలు కొని తెచ్చేవాడు. ఆమె భర్త ఈవిడికి మంచి మంచి పుస్తకాలు అవి తెచ్చేవాట. తాను విశ్రమించేటప్పుడు ఆమెను చదివి వినిపించమనేవాడు. ఆయన పడుకున్నప్పుడు భర్త ఈవిడ్ని చదివి వినిపించమని చెప్పేవారట. వచ్చిరానే ఆమె చదువు చూచి నవ్వుకునేవాడు. కొంచెం వచ్చిరాని చదువుతాడు. ఎక్కువ స్కూల్కి వెళ్ళడం అది లేదు కదా, ఎక్కువ చదువుకోలేదు. 13వ ఏట పెళ్ళైపోయింది. దాంతో కొన్ని ఏదో వచ్చిరా అన్నట్టు చదివేవారట ఆవిడ. అది చూసి ఆయన నవ్వుకునేవారట. ఆమె ఇంట్లోకి నీళ్లు తెచ్చేది, వంటలో సహాయం చేసేది, చిన్నపిల్లలను చూసుకునేది, ఇంట్లో అందరికీ అన్నీ అందించేది. ఇంట్లో ఆవిడ పని అంతా చేస్తూ ఉండేవారు అనమాట. ఎంత పనైనా అలసట లేకుండా సంతోషంగా చేస్తూ ఉంటే చూచి అందరూ ఆమెకు బుద్ధిమాంద్యం కాబోలో అనుకునేవారు. ఎంత పనైనా సరే ఆవిడ సంతోషంగా చేసేవారట. కష్టం లేనట్టుగా చేసేవారు. కష్టం అని అనుకునేవారు గట్ట ఆవిడ. అలా చేస్తుంటే అందరూ ఏమనుకునేవారటగా, ఈవిడికి ఏదో మతి సరిగ్గా లేదు, బుద్ధిమాన్యం ఈవిడికి అని అనుకునేవారట. ఒకసారి నిరంతరము నీటిలో పనిచేయడం వలన ఆమె చేతులు కాళ్ళు బాగా పగిలిపోయి పుండుపడి ఉండడం అందరూ చూసి నిశ్చేష్టులయ్యారు. ఒకసారి ఆవిడ నిరంతరం నీటిలో పనిచేశారట, నీళ్ళల్లో. దానివల్ల ఆవిడ చేతులు కాళ్ళు బాగా పగిలిపోయి పుండ్లు పడిపోయాట. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారట. అంత బాధలోనూ పెదవి విప్పని ఆమె నిబ్బరము అందరి హృదయాలను కరిగించింది. అంత బాధపడుతుంటే ఆవిడ అసలు పెదవి విప్పి చెప్పలేట. మనకు చూడండి, ఒక్కోసారి కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి చలికాలంలో. అప్పుడు నీళ్ళల్లో కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మహాబాధగా ఉంటుంది. అసలు ఎవరికైనా చెప్పుకోకపోతే ఉండలేము, అలా ఉంటుంది. కానీ ఆవిడ పెదవి విప్పి ఎప్పుడు నొప్పి అన్నమాట కూడా అనలేట. అందరి హృదయం కరిగిపోయిందట ఆవిడని చూసి. అంత పని చేస్తూ కూడా ఆమె పొరుగింటి గృహిణీల నుండి కుట్టు పని, నూలు వడకడము, బుట్టలు అల్లడము ఎంతో చక్కగా నేర్చుకుంది. ఇంట్లో అంతా పని చేస్తూ కూడా పొరుగింటి వాళ్ళకి ఏమైనా వస్తే టాలెంట్ ఉంటే వాళ్ళ దగ్గర అవన్నీ నేర్చుకునేవారట ఆవిడ. పొరుగింటి గృహిణీల నుండి కుట్టు పని వచ్చిన వాళ్ళ దగ్గర అది నేర్చుకునేవారట. నూలు వడకడం వచ్చిన వాళ్ళ దగ్గర అది, బుట్టలు అల్లడం, ఇవన్నీ ఎంతో చక్కగా నేర్చుకున్నారట. ఆమె ఒకసారి తాను వడికిన 18 గజాల పొడవు గల నూలు ఒక యాలక్కాయలో పొందుపరిచి ఆ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున బహుకరించింది. చూడండి, ఆవిడ ఆ నూలు వడకడం అవి నేర్చుకున్నారు కదా, ఆవిడ 18 గజాల పొడవు గల నూలు ఉడికారట. ఉడికి అది యాలక్కాయలో పెట్టారట. యాలక్కాయ ఎంత ఉంటుందండి, చిన్న యాలక్కాయలో 18 గజాల నూలు అదే యాలక్కాయలో పెట్టి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున బహుకరించారట ఆవిడ. కానీ అప్పుడప్పుడు అంత పని మధ్యలోనూ బాహ్యస్మృతి లేని ఒక విధమైన పరధ్యానంలో ఎంతోసేపు కూర్చుండిపోయేది. అంత పని చేస్తున్నా సరే ఆవిడకి ఏమయ్యేదిట, మధ్యలో బాహ్యస్మృతి లేకుండా ఆవిడ పరధ్యానంలో ఏదో ధ్యాన స్థితిలో ఆవిడ ఎంతోసేపు అలా కూర్చుండిపోయేవారట. తల్లిదండ్రులు ఆమెను భర్త ఇంటికి పంపేటప్పుడు నీవు నీ భర్త మాటను ఎన్నడూ జవదాటకూడదు, ఆయన మాటే నీకు వేదవాక్కు అని చెప్పారు. ఏం చెప్పారట, భర్త ఇంటికి పంపేటప్పుడు నీ భర్త మాట ఎప్పుడు జవదాటకు, ఆయన ఏది చెప్తే అదే నీకు వేదవాక్కు, ఆయన చెప్పినట్టు చెయ్యి అని చెప్పారట. అప్పటి నుండి ఆమె ఎన్నడూ ఏ మారక అలాగే నడుచుకునేది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగానే ఆవిడ ఎప్పుడూ భర్త అలా చెప్తే అట్లా నడుచుకుంటూ ఉండేట. నిజానికి ఆమె భర్త కొద్దిపాటు చదువుకున్న గ్రామీణుడు. అతనేం పెద్దగా ఏం చదువుకోలేదు. అతని భర్త కూడా అతను కొద్దిపాటు చదువుకున్నాడు, గ్రామంలో ఉండేవాడు, గ్రామీణుడు అనమాట. పూజా పునస్కారాల గురించి కూడా అతనికి తెలిసినది చాలా స్వల్పమే. పూజా పునస్కారాలు ఏమన్నా తెలుసా అతనికి అంటే అది కూడా చాలా కొద్దిగానే తెలుసు అతనికి. ఆ దంపతులు ఇద్దరూ అష్టగ్రామంలో స్థిరపడ్డారు. వీళ్ళిద్దరూట అష్టగ్రామం అనే దాంట్లో స్థిరపడ్డారట. ఆమెలోని ప్రశాంతత, గాంభీర్యము, సౌమ్యత సాటివారి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ ఊళ్ళో అందరికీ ఈవిళ్ళలో ఉన్న ప్రశాంతత కానీ, గాంభీర్యము, సౌమ్యంగా ఉండడం, ఇవన్నీ అందరినీ చాలా ఆకర్షించేట. ఈవిడ చాలా ఆకర్షించుకుంది అందరినీ. ఆమె కుటీర ప్రాంగణం అంతా శుభ్రం చేయడం చూచి పొరుగువారు ఒకసారి గగన్ రాయ్ ప్రఖ్యాత కీర్తనకారులను పిలిపించి కచేరీ చేయించారు. ఈమె చాలా శుభ్రంగా కూడా ఉంచేదనమాట ఇల్లు. బయటంతా శుభ్రం చేయడం, ప్రాంగణం అంతా చూశారట. చూసి వాళ్ళు ఒకసారి గగన్ రాయ్ ప్రఖ్యాత కీర్తనకారులను పిలిపించి అక్కడ కచేరీ కూడా చేయించారట. ఆమె సాంగత్యంలో కొందరికి అలాంటి ప్రేరణ కలిగేది. ఆవిడతో ఉన్న వాళ్ళకి మంచి భావాలు వస్తూ ఉండేవట. మనం ఎవరితో ఉంటే వాళ్ళతోటే అట్లాంటి భావాలే మనకి వస్తాయి. అది అందుకని. కానీ ఎక్కువ మంది ఆమెను చూసి ఆమెకు మనోజాడ్యమో లేక గ్రహబాధో ఉన్నదని తలిచేవారు. కానీ చాలామంది ఏమనుకునేవారట, ఆవిడకి ఏదో మనోజాడ్యం ఉంది, లేకపోతే ఏదో గ్రహబాధ ఉంది, అంటే ఏదో సరిగ్గా లేదు ఆవిడ అనుకునేవారట. కారణం, అలా కీర్తనలు జరుగుతున్నంతసేపు ఆమె నిశ్చేష్టురాలే, కొయ్యలా బిగుసిపోయి పరధ్యానంగా కూర్చుండిపోయేది. ఎవరైనా కీర్తనలు పాడుతుంటే అవి జరుగుతున్నంతసేపు ఆవిడ కొయ్యలాగా బిగుసుకుపోయేవారట, పరధ్యానంగా కూర్చుండిపోయేవారట, అందరిలా కాకుండా. అది చూసి అందరూ అలా అనుకునేవారు అనమాట, ఈవిడికి ఏదో మనోజాడ్యం ఉంది, లేకపోతే ఏదో గ్రహబాధ ఉంది ఈవిడికి అనుకునేవారట. ఒకప్పుడు ఆమెకు సుస్థి చేసి 4 మాసాలు విద్యాకూట్కు విశ్రాంతి కోసం వెళ్ళింది. అక్కడ కూడా ఆడవాళ్ళందరూ కలిసి గవ్వలాటకు పిలిచినా ఆమె పాల్గొనేది కాదు. ఒకసారి ఆమెంట ఈవిడికి ఒంట్లో బాగాలేట, నిర్మల గారికి బాగోక 4 నెలలు విద్యాకూట్కు విశ్రాంతి కోసం వెళ్ళారట. అక్కడ కూడా ఆడవాళ్ళందరూ కలిసి గవ్వలాట ఆడుకుంటుంటే రమ్మన్నా సరే ఇవిడు వెళ్ళేవారు కాట అనమాట. అందరూ తిరిగి తిరిగి కారణం అడుగుతుంటే చివరకు గవ్వలాడడం మా వారికి ఇష్టం ఉండదని మాత్రం అన్నది. అందరు అడిగారట, ఎందుకు ఆడో, మేము ఆడుకుంటున్నాం కదా, ఎందుకు ఆడవు, ఆడు ఆడు అని అడుగుతుంటే ఆవిడ ఇంకా చివరకు గవ్వలాడడం మా వారికి ఇష్టం ఉండదు, అందుకని నేను ఆడనని చెప్పారట. ఆయన ఇక్కడ లేడు కదా, మరలా మీ ఇంటికి వెళ్ళాక ఎలాగో ఆడవు కదా, ఇప్పుడు ఆడితే ఏమి పోయింది అని వారెంత కవ్వించినా ఆమె చిరునవ్వుతో మెదలకుండా కూర్చునేది కానీ ఎంతకో ఆడేది కాదు. వాళ్ళు అనేవారట, ఇప్పుడు మీ ఆయన ఇక్కడ లేరు కదా, వాళ్ళు వెళ్ళాక నువ్వు ఎలాగో ఆడవు కదా, ఆయనకి ఏం తెలుస్తుందో, ఆడితే ఆడు, ఏం పర్వాలేదు అనేవాళ్ళట. అయినా సరే ఆవిడ చిరునవ్వుతో మెదలకుండా కూర్చునేది కానీ ఆడేది కాదు. వారికి ఇంకేం సమాధానం కూడా ఇచ్చేది కాదు. ఆ కాలంలోనే వారి బంధువుల అమ్మాయి అన్నపూర్ణకు వివాహం అయింది. ఆ టైంలోనే వీళ్ళ బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి అన్నపూర్ణ ఉందట, ఆమెకు వివాహం అయిందట. కానీ కొద్ది కాలంలోనే ఆమె తిరిగి వచ్చి తన పుట్టింట్లోనే ఉండసాగింది. పెళ్ళైన కొద్ది కాలానికే ఆవిడ తిరిగి వచ్చేసి పుట్టింట్లో ఉందట అన్నపూర్ణ. కారణం, ఆమెకు కొన్నేసి గంటల తరబడి స్పృహ లేకుండా పోయేది. కారణం ఏంటంటే కొన్నేసి గంటలు ఆవిడ స్పృహ లేకుండా పడిపోయి ఉండేదట. అందుకని పుట్టింటికి వచ్చేసి, అందువలన ఆమె భర్త ఆమెను పంపివేశాడు. ఇంకా అది అతను చూసి ఈవిడేవిట పడిపోతుంది ఈ అమ్మాయి ఏమిటో అని చెప్పేసి కొన్నేసి గంటలు పడిపోయేది. అందుకని ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి పుట్టింటికి పంపించేసేట భర్త. ఆమెకు మానసికమైన జబ్బని కొందరు, దెయ్యం పట్టిందని కొందరు అనుకునేవారు. అందరూ అమ్మాయిని చూసి, అన్నపూర్ణను చూసి అనుకునేవారట, ఆవిడకి మానసికంగా ఏదో జబ్బు ఉంది అందుకే అట్లా పడిపోతుందని కొందరు, దెయ్యం పట్టింది అన్నపూర్ణకని కొందరు అనుకునేవారట. ఒకసారి ఆమె ఆ స్థితిలో ఉండగా నిర్మలాదేవి ఆమె చెవిలో ఏమో గొణిగింది. ఒకసారి ఆడ అమ్మాయి అలాగే అన్నపూర్ణ పడిపోయి ఉందట. పడిపోయి ఉన్నప్పుడు నిర్మలాదేవి వెళ్ళి ఆమె చెవిలో ఏదో గొణిగిందట, ఆవిడ ఏదో అన్నారట చెవిలో. వెంటనే అన్నపూర్ణ లేచి కూర్చున్నది. అది చూసి ఆ గ్రామంలోనే అందరూ నివ్వెరిపోయారు. అలా చెవిలో అట్లా అనేసరికి వెంటనే అన్నపూర్ణ లేచి కూర్చుందిట. గ్రామంలో అందరూ చూసి ఆశ్చర్యపోయారట. అటు తర్వాత అన్నపూర్ణ ఎన్నడూ అలా పడిపోలేదు. ఆ తర్వాత అన్నపూర్ణ ఎప్పుడు పడిపోలేట. సంతోషంగా తిరిగి కాపురానికి వెళ్ళిపోయింది, ఆనందంగా కాపురానికి వెళ్ళిపోయిందిట. తర్వాత ఆమె చెవిలో తాను ఏమి ఉచ్చరించినది నిర్మలాదేవి ఇలా చెప్పింది. అడిగారట, అసలు ఏమిటి, ఏం చెప్పావు చెవిలో, అమ్మాయి అలా వెళ్ళిపోయింది ఏమిటి అని. అప్పుడు ఈవిడ చెప్పింట, నీవేమీ భయపడకు, మీ వారి దగ్గర నుండి త్వరలో నీకు జాబు వస్తుంది, నీవిలా నటిస్తే నీ జీవితం పాడైపోతుంది అని చెప్పాను అని ఆమె చెప్పిందిట. ఈ విషయం నేను అన్నాను చెవిలో అని చెప్పారట. నువ్వేమీ భయపడకు, మీ వారి దగ్గర నుంచి నీ త్వరలో నీకు ఉత్తరం వస్తుంది, నీవు ఇలా నటిస్తే మాత్రం నీ జీవితం పాడైపోతుంది అని చెప్పారట. చెప్పేసరికి ఆవిడ లేచి కూర్చుందనమాట. అది ఆ కారణం చేత 1918లో నిర్మలాదేవి తన భర్తతో కలిసి
భజిత్పూర్ వెళ్ళిపోయింది. కారణం అతనికి ఉద్యోగం అక్కడ బదిలీ అయింది. తన భర్తకి భజిత్పూర్కి ఉద్యోగం బదిలీ అయ్యి ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారట. భజిత్పూర్లోనే ఆమె జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తీవ్రమైన సాధన చేసి నిర్మలాదేవి మహాత్మురాలైన ఆనందమాయి మాతగా రూపొందినది ఇక్కడే. ఈ భజిత్పూర్లోనే ఆవిడ తీవ్రంగా సాధన చేసి ఆవిడ మహాత్మురాలుగా ఆనందమాయి మాతగా, ఈ నిర్మలాదేవియే ఆనందమాయి అమ్మగా రూపొందింది ఈ ఊళ్ళోనేట. ఈ దశ యొక్క ఆరంభం గురించి ఆమె, నేను ఒక రోజు మా ఇంటి వద్దనున్న కొలనుకు వెళ్ళి ఆ నీళ్లు ఒంటి మీద పోసుకొనుచుండగా ఆరంభమయ్యింది అని చెప్పింది. ఎప్పుడు ఆరంభమైంది ఇదంతా ఈ దశ అంటే, ఆవిడ ఏం చెప్పారట, ఒక రోజుట ఆవిడ ఇంటి వద్దన ఒక కొలనుకి వెళ్ళారట. వెళ్ళి ఆ కొలంలో నీళ్లు ఒంటి మీద పోసుకుంటున్నారట. ఇక్కడ సారీ అండి, నేను చదవడంలో పొరపాటు చదివాను. నేను ఒక రోజు మా ఇంటి వద్దనున్న కొలనుకు వెళ్ళి ఆ నీళ్లు ఒంటి మీద పోసుకొని చుండగా నేను సాధకురాలుగా జీవిస్తే ఎలా ఉంటుంది అన్న భావం కలిగి ఆ లీల ఆరంభమయ్యింది అని చెప్పింది ఆవిడ. ఒకసారి ఆవిడ స్నానం చేయడానికి కొలనుకి వెళ్ళి నీళ్లు పోసుకుంటూ ఆవిడకి అనిపించంట, నేను సాధకురాలుగా జీవిస్తే ఎట్లా ఉంటుంది అనేసి, బాగా సాధన చేస్తూ జీవితాన్ని అట్లా గడిపితే ఎలా ఉంటుంది అనిపించిందిట. ఆ భావం కలిగిందిట. ఆ లీల అప్పటి నుంచి ఆరంభమైందిట. ఆ దశలోనే ఆమె తన భర్తకు భోలానాథ్ అని పేరు పెట్టింది. అలాంటి దశలోనే ఆవిడకి వాళ్ళ భర్తకి పేరు భోలానాథ్ అని పెట్టారట. ఆవిడే పెట్టారట, ఆనందమాయి. అప్పుడు భోలానాథ్ ఢాకా నవాబు గారి కొలువులో నియమించబడ్డాడు. ఢాకా నవాబు కొలువులో ఆయనకు ఉద్యోగం వచ్చిందనమాట. ఒకరోజు ఆయన పై ఉద్యోగి బుదేవ్ బసు తన ఇంటి వద్ద కీర్తన ఏర్పాటు చేశాడు. ఆయన పై ఉద్యోగం ఉంటాడుగా, ఆయన ఏదో కీర్తన ఏర్పాటు చేశారట ఇంటి దగ్గర. ఇతర స్త్రీలతో పాటు లోపల గదిలో కూర్చున్న నిర్మలాదేవికి కీర్తన వినగానే భావపారవస్యం కలిగింది. ఇతర స్త్రీలతో పాటు లోపలికి వెళ్ళి కూర్చున్నారట ఆవిడ నిర్మలాదేవి. కూర్చున్న ఆవిడకి ఆ కీర్తన వింటుంటే మంచి భావపారవస్యం కలిగి ఆమె కోరిన మీదట ఆమెని ఇంటికి తీసుకుపోయిన వారు ఆమెకి నరాల బలహీనత అని తలచారు. ఆమె ఇంటికి తీసుకుపోయారట. అలా భావపారవస్యంలో ఆవిడ అట్లా ఉండగా ఏదో అయ్యింది అనుకుని, ఈవిడికి నరాల బలహీనత ఏదో ఉంది అని అనుకున్నారట. అందరు చూసిన వాళ్ళందరూ ఈవిడికి ఏదో ప్రాబ్లం అనుకుంటూ ఉన్నారు. ఆమె సాధన గురించి ఎట్టి గ్రంథాలు చదవలేదు, కానీ తన తల్లి, అమ్మమ్మ మొదలైన పెద్దలు ఆచరించిన పద్ధతిని చూచిన నిర్మలాదేవి కూడా ఆ రీతినే తన సాధన కొనసాగించింది. ఆవిడేం పెద్దగా గ్రంథాలేం చదివేసేయలేదు. ఈ సాధన చేయాలి, ఆ సాధన చేయాలి అట్లాంటి గ్రంథాలు ఏమో ఆవిడ చదవలేదు. కానీ ఆవిడ చేసింది ఏంటంటే, నిర్మలాదేవి తల్లి, అమ్మమ్మ వీళ్ళందరూ పెద్దలు ఆచరించిన పద్ధతినే చూసింది నిర్మలాదేవి కూడా. ఆ రీతిలోనే ఆవిడ సాధన చేశారు అంతే. రోజు తన నిత్యకృత్యం అయ్యాక ఆమె తన గది శుభ్రం చేసుకుని అందులో అగరవత్తులు వెలిగించుకుని ఒక మూల కూర్చుని భగవంతుని నామాలు పఠించేది. ఆవిడ ఏం చేసేవారట, రోజు నిత్యకృత్యాలు అయిపోయిన తర్వాత గదంతా శుభ్రం చేసుకునేవారట. అందులో అగరొత్తులు వెలిగించేవారట. ఒక మూల కూర్చుని భగవంతుడి నామాలను పఠించేవారట. కొద్ది నిమిషాల్లో ఆమె అవయవాలు వాటంతటా అవే సర్దుకుని పద్మాసనము, సిద్ధాసనము వంటి ఏదో ఒక యోగాసనంలో నిలిచేవి. వాటంతటా అవే ఆవిడికి శరీరము పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ అది ఆటోమేటిక్గా జరిగిపోయేదనమాట. యోగాసనంలో బాడీ అంతా నిలిచిపోయేదనమాట. తానేమీ చెయ్యక అదంతా ఆమె చూస్తూ ఉండేది. ఆవిడేం కావాలని చేయడం లేకపోతే కావాలని మానేయడం, బయటికి రావడం అట్లా ఉండేది కరెక్ట్. ఆవిడ అలా చూస్తూ ఉండేవారు జరుగుతున్న దాన్ని అంతేట. ఆ వెంటనే కొన్ని యోగముద్రలు, యోగక్రియలు వాటంతట అవే ఆమె దేహంలో ప్రారంభమయ్యేవి. దానికి అవే ఆవిడ శరీరంలో యోగముద్రలు, యోగక్రియలు వాటంతటా అవే దేహంలో ఆవిడకి వచ్చేసేవాటి శరీరంలో. అదే అర్ధరాత్రి వరకు కొనసాగుతుండడం ఒక్కొక్కప్పుడు భోలానాథ్ కూడా గమనించేవాడు. ఒక్కొక్కప్పుడు అవన్నీట యోగా చేసే ముద్రలు అవన్నీను ఆవిడకి ఆ యోగా క్రియలన్నీ అర్ధరాత్రి వరకు కంటిన్యూస్గా జరుగుతూ ఉండేవిట. అది ఒక్కొక్కప్పుడు భోలానాథ్ కూడా ఆమె భర్త కూడా గమనించారట. అది గమనించిన పొరుగువారు ఆమెకి దెయ్యం పట్టిందని తలిచి ఆమెకు దూరంగా ఉండసాగారు. చాలామంది అది గమనించారట. ఏమిటి గంటలు ఏదేదో చేస్తుంది ఈవిడ, ఏదేదో అవుతుంది ఈవిడికి అని చెప్పి ఈవిడికి దెయ్యం పట్టింది కాబోలని తెలిసి ఆవిడకి దూరంగా ఉన్నారట. పొరుగింటి పొరుగువారు.
అంతటితో ఆమెకు సాధనకు ఇంకా అవకాశం కలిగింది. ఇంకేంటి, జనాలు దగ్గరికి రాకపోతే ఇంకా బాగా మంచి అవకాశం వస్తుంది. మనకైతే ఏమనిపిస్తుంది, ఎవరో రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది మనతో ఎవరైనా మాట్లాడకపోతే. కానీ ఈవిడికి ఎలా ఉంది, ఎవరో దగ్గరికి రాకపోతే హాయిగా ఆవిడ చేసి సాధన చేసుకున్నారు. అది ఇంకా ఎక్కువ అవకాశం కలిగింది, ఇంకా ఎక్కువ టైం వచ్చింది ఆవిడకి. చివరకు వారందరూ ఎవరైనా మంత్రవేత్తలను తెచ్చి ఆమెకు గల గ్రహబాధను తొలగించుకోమని ఒత్తిడి చేస్తుండడంతో భోలానాథ్ అట్టి ప్రయత్నాలు చేశాడు. చివరికి వాళ్ళందరూ ఎవరైనా మంత్రవేత్తని తీసుకొచ్చి ఆవిడకి ఏదో గ్రహబాధ ఉంది, అది తొలగించమని బాగా ఒత్తిడి చేశారట. అప్పుడు ఈమె భర్త భోలానాథ్ ఆ ప్రయత్నాలు కూడా చేశాడట. చివరకు ఒకరిద్దరు మంత్రవేత్తలు శాయశక్తులా ప్రయత్నించి చివరకు ఆమె సాక్షాత్తు దేవీ స్వరూపమని, ఆమెపై తమ మంత్రాలు పనిచేయజాలవని చెప్పి నమస్కరించి వెళ్ళిపోయారు. ఒక ఇద్దరిని మంత్రవేత్తలను శాయశక్తిలో ప్రయత్నించారట. ఆవిడకి ఏదో దెయ్యం పట్టిందేమో వదిలిద్దామని ప్రయత్నించేసరికి వాళ్ళకి అర్థమైంట ఆవిడ సాక్షాత్తు దేవీ స్వరూపం అని చెప్పి, ఆవిడే అమ్మవారు, ఆవిడే దేవీ స్వరూపము అని చెప్పి ఈవిడ మీద మంత్రాలు అవి పనిచేయవు అసలు అని చెప్పి నమస్కరించేసి వాళ్ళు వెళ్ళిపోయారట, వాళ్ళు ఏం చేయకుండా ఇంకా. కానీ ఆమె ఎన్నడూ తన దివ్యశక్తులను ప్రదర్శించను లేదు, కావాలని కప్పిపుచ్చుకోను లేదు. ఎప్పుడూ ఆవిడకి కావాలని చేయడం అనేది లేదు. దివ్యశక్తులు ప్రదర్శించడం కానీ లేదా కావాలని కప్పిపుచ్చుకోవడం కానీ ఎప్పుడూ ఉండేది కాదు. డాక్టర్ మహేంద్రనందే అనే మిత్రుడు ఆమెను బాగా గమనించి ఆమె మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నదని, ఆమెను నలుగురి దృష్టిలోకి లాగవద్దని భోలానాథ్ని హెచ్చరించాడు. భోలానాథ్కి ఒక మిత్రుడు ఉన్నట్ట, మహేంద్రనందే అని. ఆయన చూసి విని ఈవిడ చాలా మహోన్నతమైన స్థితిలో ఉన్నారు, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు, ఈవెన్ నలుగురిలోకి లాగొద్దు అని చెప్పారట. ఇలా ఆమె ఆంతర్యం ఉదయ సంధ్యలా వికసిస్తుంటే భక్తులు ఒక్కొక్కరే ఆమె చెంతకు చేరసాగారు. నెమ్మదిగా ఆవిళ్ళవన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. తెలుస్తున్నప్పుడు అప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు భక్తులు ఆమె దగ్గరకు చేరారట. నిర్మలాదేవికి స్నేహితురాలైన ఉష ఆమెను విడిచి ఉండలేక తన అత్తగారి కన్ను కప్పి రోజు వీలైనంత సమయం ఆమె సన్నిధిలో గడపసాగింది. నిర్మలాదేవికి ఒక స్నేహితురాలు ఉండేవారట, ఉష అని. ఆవిడేమో ఈవిని విడిచి ఉండలేకపోయేవారట. అందుకని వాళ్ళ అత్తగారికి తెలియకుండా ఈవిడ దగ్గరికి వచ్చి నిర్మలాదేవికి వీలైనంత సమయం నిర్మలాదేవి సన్నిధిలో ఉండసాగిందిట ఆవిడ. మే 1922 నుండి 3 మాసాల పాటు నిరంతర సాధనతో తనను తాను శుద్ధి చేసుకున్నాక ఒకనాడు నిర్మలాదేవి తనకే తానే ఉపదేశ దీక్ష తీసుకున్నది. ఒక రోజుట ఆవిడ అలాగా 1922 నుండి 3 మాసాల పాటు నిరంతరంగా ఆవిడ సాధన చేశారట. చేసుకుని బాగా ఆవిడే శుద్ధి చేసుకున్నారట. చేసుకుని ఒకనాడు ఆవిడ తనకే తానే ఉపదేశ దీక్ష తీసుకున్నారట. అంటే వేరే వారు ఉపదేశించడం ఉంటుంది కదా, అలా కాకుండా ఆవిడే ఉపదేశ దీక్ష తీసుకున్నారట. రక్షాబంధక అంటే రాఖీ పూర్ణిమ రోజున రాత్రి 9 గంటలకు ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టేసి అర్ధరాత్రి వరకు పూజ చేసుకున్నది. రాఖీ పూర్ణిమ రోజున ఒక రాత్రి 9 గంటలకు ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టేశారట ఆవిడ. అంటే పనేం మానలేదు చూడండి, భోజనాలు పెట్టేసి అర్ధరాత్రి వరకు పూజ చేసుకున్నారట. ఆ సమయంలో రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తున్నది. ఆ టైంలో ఆవిడ రోజుకు ఒక్కసారి భోజనం చేసేవాళ్ళట. నాటి రాత్రి ఆమె ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్రయత్నంగా తన వేలితో నేల మీద యంత్రం గీసి తన హృదయంలో పెళ్ళిబిక్కిన ఒక బీజామంత్రం రాసింది. ఆవిడ ఏం చేశారట, ధ్యానంలో కూర్చున్నారట. ఆ రోజు రాత్రి అప్రయత్నంగా వేలితోటి నేల మీద యంత్రం గీశారట. అంటే ఇంకా అలా జరిగిపోతుంది అన్నమాట. తన హృదయంలో పెళ్ళిబిక్కిన ఒక బీజామంత్రం, ఆవిడ హృదయంలో ఒక బీజమంత్రం వచ్చింటే అది రాశారట. ఆ విధంగా ఆమె తానే గురువై దీక్ష ఇచ్చిందని, తానే శిష్యురాలే దీక్ష తీసుకున్నదని తలవచ్చు. ఆవిడే గురువుగా దీక్ష ఇచ్చారు, ఆవిడే శిష్యురాలుగా దీక్ష తీసుకున్నారనమాట. అప్పటి నుండి 5 మాసాల పాటు ఆమె నోటి వెంట అప్రయత్నంగా ఓంకారము, తర్వాత ధారగా ఎన్నో సంస్కృత శ్లోకాలు, స్తోత్రాలు ధారాపాతంగా దొరుకుతున్నాయి. తర్వాత ఆవిడ నోటి నుంచి అలా ఓంకారం వస్తుందిట. ధారగా ఎన్నో సంస్కృత శ్లోకాలు వస్తున్నాయిట, ఎన్నో స్తోత్రాలు ధారాపాతంగా వచ్చేస్తున్నాయిట. మళ్ళీ ఆమె వేళ్లపై లెక్కిస్తూ జపం చేసుకునేది.
వేళ్ల మీద లెక్క పెడుతూ జపం చేసుకునేవారట. గంటలు రోజులు బాహ్యస్మృతి లేకుండా, ఆకలి నిద్ర లేకుండా, ఉదయము రాత్రి అనే భేదం తెలియని స్థితిలో గంటలు రోజులు గడిచిపోయేవి. ఇంకా ఆవిడకి పగల రాత్ర ఇంకా ఎంత కాలం అవుతుంది ఇవేమీ ఉండేది కాదు. ఆకలి నిద్ర ఉండేది కాదు. ఉదయం అయిందా రాత్రి అయిందా ఇవేమీ లేకుండా, బాహ్యస్మృతి లేకుండా ఆవిడ తెలియకుండానే గంటలు రోజులు గడిచిపోయావట. ఆమె తన నోట్లో ఒకానొక అమృతతుల్యమైన తేనె వంటి పదార్థం ఊరేదని, అది మృంగేదానినని చెప్పేది. మరి ఆకలి అవి ఎందుకు వేయడం లేదు ఆవిడకి అంటే, ఆవిడ నోట్లోట ఒక తేనె వంటి అమృతం వంటి తేనె వంటి పదార్థం ఊరుతూ ఉండేదటండి. అది ఆవిడ మింగుతూ ఉండేవారట. ఆమె దేహం ఒక్కొక్కప్పుడు దూది పింజ వలె అతి తేలికగాను, మరొకప్పుడు కొండరాయి వలె అమిత బరువుగాను అనిపించేదట. ఒక్కొక్కసారేమో శరీరం దూది పింజల్లో ఉండేట తేలిక, ఒక్కోసారేమో బాగా రాయిలాగా చాలా బరువుగా అనిపించేట. ఆమె శరీరంలో ఎంత కఠినమైన యోగాసనలు ముద్రలు ప్రకటమైనప్పటికీ ఆమెకు ఎట్టి నొప్పి కలిగేది కాదట. కొంచెం కఠినమైన యోగాసనలో ముద్రలో ఆవిడకి వచ్చేస్తూ ఉండేవి ఆటోమేటిక్గా. అవి చేస్తున్నా సరే ఆవిడలో ఏమీ నొప్పి అనేది శరీరానికి వచ్చేది కాదట. కానీ ఆమె గృహకృత్యాలు ఏమీ చేసుకోలేకపోయేదట. ఇంకా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ ఇంట్లో పనులు చేసుకోలేకపోయేవారట. ఇంకా అవుతున్న కొద్ది అనమాట. ఆ రోజుల్లో వారింటికి వచ్చిన బంధువులు ఆమెను ఇలా కొనసాగనివ్వరాదని భోలానాథ్ని హెచ్చరిస్తుండేవారు. మరి మిగతా ఆడవాళ్ళకన్నా ఆవిడ కొంచెం భిన్నంగా ఉన్నారు కదా. దాంతో ఈ భోలానాథ్కి ఎట్లాగే వదిలేస్తే చాలా కష్టం అని చెప్పేసి భోలానాథ్ని ఆమె భర్తని హెచ్చరించారట. ఒకరోజు బంధువులు ఎవరో వచ్చి ఒకరోజు నిషికాంతుడను వారి బంధువు ఆమెతో, నీ ఆధ్యాత్మ శక్తికి ఏదైనా నిదర్శనం చూపించు అని నిలదీశాడు. ఏదో నువ్వు ఆధ్యాత్మికంగా ఇది వెళ్తున్నావు కదా అని చెప్పేసి ఒక బంధువు ఒక అతను, నిషికాంత్ అనే అతను, నీ ఆధ్యాత్మిక శక్తికి ఏదైనా నిదర్శనం ఉంటే చూపించని అడిగేట. అప్పుడు ఆమె భోలానాథ్ను తన ఎదుట కూర్చోబెట్టుకొని ఆయనను స్పృశించింది. ఆయన వెంటనే గాఢమైన ధ్యానంలో ఉండిపోయి మరలా ఆమె స్పృశించాక కానీ ఆయనకు బాహ్యశృతి కలగలేదు. భోలానాథ్ను కూర్చోపెట్టి ఇట్లా ముట్టుకున్నారట భర్తని. అంతే, ఆయన తెలియకుండానే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారట. మరలా ఆవిడ ముట్టుకున్నారట. ముట్టుకునేసరికి మళ్ళీ బాహ్యస్మృతి కలిగిందిట. ఒకరోజు ఆమె భోలానాథ్తో ఆయన తన వద్ద దీక్ష తీసుకోవాల్సిన రోజు వస్తుందని హెచ్చరించింది. ఆవిడ ఒకరోజు ఏం చెప్పారట, భర్తను పిలిచి మీరు దీక్ష తీసుకునే రోజు వస్తుంది అని చెప్పారట. అంటే దీక్షకి టైం అయింది, ఇంకా మీరు దీక్ష తీసుకోవాల్సి ఉంది అని చెప్పి ముందుగానే ఆవిడ హెచ్చరించారట. తర్వాత ఆయన దీక్ష తీసుకుంటారా, ఎట్లా జరుగుతుంది అనేది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.